హలో గాయ్స్, దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హెల్దీ. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఫ్రెండ్స్, మా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అందుతాయి. మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి, మీకు డీటెయిల్స్ అందించబడతాయి. ఓకేనా? మన ఛానల్ని ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ గ్రాటిట్యూడ్. కొత్తగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళకి ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అవర్ మూన్ డివైన్ టారో ఛానల్. గ్రాటిట్యూడ్ ఆల్ ఆఫ్ యూ మా, లవ్ యూ ఆల్. అండ్ మీ రాశి ఫలాలకి సంబంధించి ఈ మంత్ ఎలా ఉండబోతుంది అనేది చాలా రిక్వెస్ట్గా చాలామంది అడిగారు. సో వాళ్ళందరి కోసం కూడా ఎలిమెంట్స్ వైజ్గా నేను వీడియోస్ చేసి పెట్టడం జరిగింది. నిన్న వీడియో పోస్ట్ అయింది. ఇది మేషసింహధను రాశి వాళ్ళకి. ఈరోజు ఈ వీడియోతో పాటు ఇంకొక 3 రాశులకు సంబంధించిన ఫలితాలు ఈ మంత్ ఎలా ఉంటుంది అన్ని రంగాల్లో అనేది అది చూడండి. మీరు ఎక్కువ మంది దాన్ని తెలియక చూడట్లేదా, లేకపోతే ఇగ్నోర్ చేస్తున్నారా, అవసరం లేదు అనుకొని నాకు తెలియదు. కానీ మీరు సపోర్ట్ చేస్తేనే, ఆ వీడియోస్ కూడా సపోర్ట్ చేస్తేనే నేను ఆ వీడియోస్ చేసి పెడతాను. ఎవరో 4-5 అడిగారని నేను చేయలేను. ఎందుకనంటే ఆఫ్టర్నూన్ వీడియోకి ఎంత ఆదరణ వస్తుందో ఆ వీడియోస్ కూడా అంతే ఆదరణ వస్తేనే నేను అవి చేస్తానమ్మా. ఎందుకంటే నేను ఇంత ఎఫర్ట్స్ పెట్టి ఇన్ని గంటలు టైం స్పెండ్ చేసి నేను దానికి చేసి కూడా ఉపయోగం లేదు అని అంటే నేనేం చేయలేను. దానికి నాకున్న బిజీ షెడ్యూల్లో మీరు అడిగారని నేను ఆ వీడియోస్ చేస్తున్నాను. సో ఈ వీడియోని ఎట్లా ఆదరిస్తున్నారో ఆ వీడియోస్ని కూడా అలానే ఆదరిస్తారని భావిస్తున్నాను. ఓకేనా? అండ్ ఎందుకంటే జాగ్రత్త పడతారు. ఏ విషయాల్లో జాగ్రత్త పడాలి, ఎలా ఉండాలి అనేది మీకు తెలుస్తుంది దాని ద్వారా. సరే, ఇప్పుడు మీ పర్సన్ ఎనర్జీస్ విషయంలోకి వస్తే, నిన్న రాత్రి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచించారు, వాళ్ళ నైట్ థాట్స్ ఏంటి? ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మార్నింగ్ లేస్తే 1,00,000 పనుల్లో, ఈ యాంత్రిక జీవితంలో, హరీబరీ లైఫ్లో ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు. ఎప్పుడు మనం ప్రశాంతంగా ఉండేది, ఆలోచించేది రోజంతా ఎలా ఉంది, మన మనసులో ఉన్న ఫీలింగ్స్ గురించి ప్రశాంతంగా మనం అంత తినేసి పడుకున్నప్పుడే కదా ఆలోచిస్తాం, మైండ్లోకి వస్తాయి. సో అట్లాంటి టైంలో మీ పర్సన్ మీ గురించి ఏం థింక్ చేశారు నిన్న రాత్రి, దీని గురించి చూద్దాము. ఓకేనా? ఇక్కడ నేను నైట్ ఏం ఆలోచించారంటే, ఓన్లీ రొమాంటిక్ మెసేజెసే వస్తాయని భావించొద్దు. వాళ్ళ మైండ్లో ఏమేమి ఆలోచనలు వస్తున్నాయో అవన్నీ ఇక్కడ ఇంపాక్ట్ అవుతుంది. వాళ్ళ మనసులో వాళ్ళ ఫీలింగ్స్, అది కేవలం మీ గురించి అయినా కావచ్చు, లేదా వాళ్ళ లైఫ్లో దైనందిన జీవితంలో వాళ్ళు ఏ విషయంలో స్ట్రక్ అవుతున్నారో, ఏ విషయంలో మనసు గాయపడిందో తెలీదు. సో ఆ ఎనర్జీస్ కూడా పిక్ అవుతాయి. అక్కడ ఏమొస్తాయి నేను అదే చెప్తాను. ఓకేనా? మీ పర్సన్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉన్నానమ్మా. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. మా వ్యూవర్స్ యొక్క పర్సన్ నిన్న రాత్రి ఆలోచనలు ఏంటి, మా వ్యూవర్స్ కోసం వాళ్ళ మనసులో, మైండ్లో ఆలోచనలు ఏంటి, ఏ రకంగా ఉన్నాయి? ప్లీజ్ టెల్ మీ. Abundance, cut down, healthy choices, coffee cup, mask. చూద్దాం, టెన్షన్ అవ్వమాకండి. ఎందుకో
అలా మాస్క్ అనేది వచ్చింది. చూద్దాము. ద చేజర్, మిర్రర్, నాట్ ఎనఫ్, క్లాక్, ద స్నేక్, బాటమ్ ఎనర్జీ, షిప్, ద రన్నర్. చూడండి, అక్కడ చేజర్ వచ్చింది, రన్నర్ వచ్చింది, బాటమ్ ఎనర్జీ, సోల్మేట్స్. బాటమ్ ఎనర్జీ, సోల్మేట్స్. సరే, క్లారిఫై చేస్తూ మాట్లాడదాం. బాటమ్ ఎనర్జీ నుంచి క్లారిఫై చేద్దాం. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. Why is this soul connection? Why is this soul connection here, angels? బాటమ్ ఎనర్జీ ఇక్కడ పెట్టి తర్వాత క్లారిఫై చేసిన తర్వాత తీసి పక్కన పెడతాను. ఓకేనా? సరే, ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. వై ఈజ్ దిస్ సోల్ కనెక్షన్ హియర్? ఈ పర్సన్కి, అదిగోండి, ఈ పర్సన్ మీతో సమ్ సోల్ కనెక్షన్, పాస్ట్ లైఫ్ కనెక్షన్, మీతో తనకేదో ఒక సోల్ కాంట్రాక్ట్ ముడిపడి ఉంది. పాస్ట్ లైఫ్ నుంచి ఉన్న ఫీలింగ్ అనమాట. ఎందుకు మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు, ఎందుకు మీ గురించిన ఒక రొమాంటిక్ ఫీలింగ్స్ కానీ, ఒక ఇన్నర్గా ఒక పుల్, అంటే ఎంత వద్దు కాదు అనుకుంటున్నా మనకు తెలియకుండా మన మనసు గుంజుతుంది చూడండి, ఆ టైప్ ఆఫ్ ఎనర్జీ కనపడుతుంది. అండ్ ఈ పర్సన్ మేబీ మీరిద్దరూ కూడా పాస్ట్ లైఫ్లో వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో ఉండుండొచ్చు. ఈ పర్సన్ కనిపిస్తుంది, నేను చెప్పట్లేదు, ఈ పర్సన్ కనిపిస్తుంది. పాస్ట్ లైఫ్ నుంచి ఈ కనెక్షన్ వస్తుంది. ఈ లైఫ్లో కూడా మీరు తన లైఫ్ పార్ట్నర్గా ఉండుంటే ఎలా ఉండుండేది, తన పక్కన ఉండుంటే అనే ఒక ఫీలింగ్లో వాళ్ళు ఇమాజిన్ చేసుకుంటూ ఉన్నారు అనేది కనపడుతుంది. ఈ పర్సన్ రెడీగానే ఉన్నారు మీతో యాక్షన్ తీసుకోవడానికి కావచ్చు, మీతో ప్యాచప్ చేసుకోవడానికి కావచ్చు, రెడీగానే ఉన్నారు. బట్ ఆచితూచి అడుగు వేయాలి, భయపడుతున్నారు. అది దేనికనేది చూద్దాము, తర్వాత చూద్దాము. కొన్ని భయపడుతున్నారు, కొంచెం మీకు ప్రపోజ్ చేయాలి అనుకుంటున్నారు, సారీ ఫీల్ అవుతున్నారు. మీ విషయంలో ఏమైనా తప్పు చేసుంటే సారీ చెప్పాలి అనుకుంటున్నారు, సారీ చెప్పి మీకు లవ్ ప్రపోజ్ చేయాలి అనుకుంటున్నారు. ఓకేనా? వావ్, చూడండి, బాటమ్ ఎనర్జీ కూడా సోల్మేట్, పాస్ట్ లైఫ్ కనెక్షన్, యూనియన్ కార్డ్, ఎంత పాజిటివ్గా ఉన్నాయి చూడండి కార్డ్స్. చక్కగా ఫోటో తీసుకొని డైలీ మేనిఫెస్ట్ చేసుకోండి. చక్కగా మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చారు, మీరిద్దరూ కమ్యూనికేట్ అయ్యారు, చాలా పాజిటివ్ ఎనర్జీ వచ్చింది. వెరీ గుడ్, వెరీ గుడ్. మీతో పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఫీల్ అవుతున్నారమ్మా వాళ్ళు. చాలా చాలా రొమాంటిక్ థాట్స్, మీకు వాళ్ళంటే చాలా ఇష్టము. మీరు వాళ్ళకి మీ మీద చాలా ఇష్టం ఉంది. మీరు వాళ్ళు ఏం చెప్పకుండానే వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకొని దానికి తగ్గట్టుగా నడుచుకునే పర్సన్ అనేది కనపడుతుంది. సో వాళ్ళు అలా ఫీల్ అవుతున్నారు. కానీ మీ పర్సన్, మీరు సీరియస్గానే ఉన్నారు ఈ రిలేషన్షిప్లో, పాస్ట్లో కూడా. కానీ మీ పర్సన్ ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టలా ఈ రిలేషన్లో, అది వాళ్ళకి అర్థమవుతుంది. నేనే చాలా ఇమ్మెచ్యూర్గా బిహేవ్ చేశాను, సో నేనే ఈ రిలేషన్లో ఎఫర్ట్స్ పెట్టలేదు, చాలా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకొని ఈ రిలేషన్షిప్ భారం మొత్తం మీరే మోస్తూ వచ్చారు. అంటే వాళ్ళకి కాల్ చేయడం దగ్గర నుంచి మీ ఎఫర్ట్సే ఎక్కువ ఉన్నాయి తప్ప ఈ పర్సన్ ఎఫర్ట్స్ చాలా తక్కువ అనేది కనపడుతుంది. ఆ పర్సన్ అదే ఆలోచిస్తున్నారు, నిన్న నైట్ అదే ఆలోచించారు. చాలా రొమాంటిక్గా, చాలా పాజిటివ్గానే ఆలోచించారు. అండ్ ఇంకొక విషయంలో వాళ్ళ మైండ్ సెట్ ఇప్పుడు చాలా పాజిటివ్గా మారుంది అనేది కనపడుతుంది. వాళ్ళు మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు. మీరు మిమ్మల్ని తన లైఫ్లోకి పంపించినందుకు యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పుకుంటున్నారు. వాళ్ళకి తెలుసో తెలియకో
థ్యాంక్ యూ దేవుడా, ఇలాంటి ఒక పర్సన్‌ని నా లైఫ్‌లోకి పంపించావు. నీకెప్పటికీ రుణపడి ఉంటా. ఇట్లాంటియి ఉంటాయి కదా! నేను చాలా అదృష్టవంతురాలిని. అలాంటి పర్సన్ నా లైఫ్‌లోకి వచ్చినందుకు అనే ఒక గ్రాటిట్యూడ్ ఫీలింగు ఈ పర్సన్ ఫీల్ అయ్యారు. నేను నైట్ అనేది కనపడుతుంది. అట్ ద సేమ్ టైమ్ ఆహ్, వాళ్ళు ఫైనాన్షియల్‌గా కూడా వాళ్ళ లైఫ్‌లో గ్రోత్ సంపాదించాలి అనేది కూడా ఆలోచిస్తున్నారు. బట్ వాళ్ళు ఆశించినంత గ్రోత్ అయితే వాళ్ళ లైఫ్‌లోకి ఇంకా రావట్లేదు. అబండెన్స్ రావట్లేదు. అబండెన్స్ మీన్స్ నాట్ ఓన్లీ ఫైనాన్షియల్ స్టేటస్. అబండెన్స్ మీన్స్ ఒక వాళ్ళ హ్యాపీనెస్ ఎవరితో ఉంది? మీతో ఉంది. మీరు తన లైఫ్‌లో ఉంటే వాళ్ళ లైఫ్‌లో అన్ని రకాలుగా అబండెన్స్ వస్తుంది అనేది వాళ్ళ ఫీలింగ్ అనమాట. పాస్ట్‌లో అలానే ఉన్నింది. ఎప్పుడైతే మీరు వాళ్ళ లైఫ్‌లో నుంచి పక్కకొచ్చున్నారో, మిమ్మల్ని దూరం చేసుకున్నారో, ఈ పర్సన్ చాలా లోగా అన్నిట్లో నెగెటివ్ జరుగుతా వస్తున్నాయి. సో, ఇప్పుడు నేను నైట్ వాళ్ళు ఇదే డివైన్‌ని అన్నీ ఆలోచించుకొని, ఇదే ప్రే చేస్తూ వచ్చారు అనేది కనపడుతుంది. మిమ్మల్ని తన లైఫ్‌లోకి పంపించమని, మీ రిలేషన్ గ్రోత్ వైపుగా ముందుకు వెళ్ళేటట్టు చేయమని, ఆహ్, తనకి సపోర్ట్ చేయమని, మీరు కూడా తన మీద కోపగించుకోకుండా తనకి మీరు కూడా సపోర్ట్ చేయాలి. మీ సపోర్ట్ కూడా తనకు కావాలి. మీరు రిజెక్ట్ చేయకుండా అనే ఉద్దేశం అనమాట. వాళ్ళొచ్చి మీకు ప్రపోజ్ చేసినా, మీరు రిజెక్ట్ చేయకుండా మీరు సపోర్ట్ చేయాలి వాళ్ళకి కూడా అని వాళ్ళు దేవుడిని ప్రే చేస్తున్నారు. ఓకేనా? రైట్. వై ఈస్ దిస్ కట్ డౌన్ హియర్ ఏంజెల్స్? చాలా ఎమోషనల్‌గా ఉన్నారు ఈ పర్సన్ అనే ఇందాకే చెప్పాను కదా! నేను నైట్ కూడా. యెస్. ఒక్క నిమిషం. వీళ్ళు చాలా ఎమోషనల్‌గా ఫీల్ అవుతూ మీ ఇద్దరి మధ్య ఉన్న ఈ నాన్ స్టాప్ ప్యాటర్న్ ఉంది గదా! రొటీన్‌గా దూరం జరుగుతూ ఇద్దరు ఒక ఈగో క్లాషెస్, ఏదైతే ఇద్దరి మధ్య సెపరేషన్ ఉందో, ఏదైతే సైలెంట్ ట్రీట్మెంట్ ఉందో, ఇది మొత్తాన్ని బ్రేక్ చేసేసి, ఎండ్ చేసేసి, కట్ ఆఫ్ చేసేసేయాలి. కటౌట్ చేసేసి వాళ్ళు మిమ్మల్ని ఎమోషనల్‌గా మీతో కనెక్ట్ అవ్వాలి. ఇదే ఆలోచన కనపడుతుంది. బట్ వాళ్ళకి ఇంకేమి వద్దు. మీరు తప్ప ఇంకేమి వద్దు. మీతో ప్యాచప్ తప్ప ఇంకేం వద్దు. ఆ టైప్ ఆఫ్ ఆలోచన కనపడుతుంది. మేబీ పాస్ట్‌లో ఈ పర్సన్ మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వలేదు. బట్ ఇప్పుడు ఆన్ అండ్ ఆఫ్ ఇట్లాంటి సిచ్యువేషన్ కాకుండా ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇస్తూ, అంటే మీరు ఎంత ఎఫర్ట్స్ పెడతారో ఈ రిలేషన్‌లో తను కూడా అంతకు మించిన ఎఫర్ట్స్ తను కూడా పెట్టాలి అన్న ఆలోచనతోనే వస్తున్నారు. వెరీ గుడ్. బట్ ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే, మీరు ఎఫర్ట్స్ పెడితే వాళ్ళు పెట్టేది, మీరు ఎఫర్ట్స్ పెట్టకపోతే వాళ్ళు పెట్టకుండా మనది ఇది బిజినెస్ అవుతుంది కానీ ప్రేమ కాదు కదా నా ఉద్దేశంలో. సో ఎనీవే, చూడండి వాళ్ళు వచ్చిన తర్వాత మీరు ఎఫర్ట్స్ నిలబెట్టండి. అటువైపు నుంచి మీరు ఎఫర్ట్స్ పెట్టకపోయినా అటువైపు నుంచి ఎఫర్ట్స్ వస్తున్నాయి అని అంటే వెల్ అండ్ గుడ్, మంచిదే. బట్ మీరిస్తేనే వాళ్ళు చేస్తున్నారు అంటే మాత్రం కొంచెం ఆలోచించాలి. అండ్ ఇక్కడ మీ ఇద్దరి మధ్య ఏదైతే సెపరేషన్ ఉందో ఆ సెపరేషన్‌ని ఎండ్ చేసేసి మీ ఇద్దరి రిలేషన్‌ని ప్యాచప్ చేసుకోవాలనే ఉద్దేశం ఉంది. బట్ ఆలోచిస్తున్నారు. బట్ మీరెక్కడ రిజెక్ట్ చేస్తారు, యాక్సెప్ట్ చేయరేమో అనే ఒక ఫీలింగ్ కూడా ఉంది. Why is this healthy choices here, angels? Why is this healthy choices? చూడండి అదే సేమ్ కార్డ్. డెవిల్ ఎనర్జీ. మేబీ ఈ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండుంటే, ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఏదైనా కావచ్చు. అంటే అన్‌హెల్దీ చాయిసెస్ అర్థం చేసుకోండి. అదర్ యావగేషన్స్, అదర్ రిలేషన్స్, బ్యాడ్ ఫ్రెండ్ సర్కిల్, డ్రింకింగ్ హ్యాబిట్, అడిక్షన్స్, నెగెటివ్ అడిక్షన్స్ ఏదైతే ఉన్నాయో అట్ ప్రెజెంట్, ఈ అన్‌హెల్దీ హ్యాబిట్స్ ఏదైతే ఉన్నాయో, నెగెటివ్ అన్నీ చెప్పాను కదా, అవి మీరు అర్థం చేసుకోండి. సో ఇవన్నిటినీ వదిలేసేసి
కేవలం వాళ్ళతో వాళ్ళు టైం స్పెండ్ చేస్తున్నారు అనేది కనపడుతుంది. వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు ఆహ్, హ్మ్, హ్యాపీగా ఉండడానికి అది కేవలం ఆ హ్యాపీనెస్ సోల్ లెవెల్‌లో మీతోనే ఫీల్ అవుతున్నారు వాళ్ళు కాబట్టి, ఆ హ్యాపీనెస్ ఉంది వాళ్ళకి. వాళ్ళతో వాళ్ళు హ్యాపీనెస్ పొందుతున్నారు. అట్ ద సేమ్ టైమ్ మిమ్మల్ని ఇమాజిన్ చేసుకుంటూ, మీతో కూడిన లైఫ్‌ని ఇమాజిన్ చేసుకుంటున్నారు అనేది ఇక్కడ కనపడుతుంది. ఇక మీదట మీకు ప్రేమని పంచాలి అనుకుంటున్నారు. పాస్ట్‌లో మీరు ఏ ప్రేమనైతే వాళ్ళకిచ్చున్నారో, ఆ ప్రేమని వాళ్ళు తిరిగి మీకు రెట్టింపుగా పంచాలి అనుకుంటున్నారు. ఇవ్వాలి అనుకుంటున్నారు. అట్ ద సేమ్ టైమ్ మీ నుంచి హ్యాపీనెస్ కూడా వాళ్ళు తీసుకోవాలి, పొందాలి అనుకుంటున్నారు. మీరు హ్యాపీగా ఉంటే, వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు అన్న ఫీలింగ్ తోటి వాళ్ళు. ఓకేనా? అండ్ వై ఈస్ దిస్ కాఫీ కప్ హియర్? హ్మ్. ఏదైతే చెప్పానో ఆ కార్డ్ ఎగిరొచ్చి పడింది చూడండి. వాళ్ళకి ఫస్ట్ నుంచి కూడా అదే చెప్తున్నాను. పాస్ట్ లైఫ్ కనెక్షన్ మీతో అదే ఫీల్ అవుతున్నారు వాళ్ళు. మీతో రీయూనియన్ అవ్వాలి అనుకుంటున్నారు. కానీ బర్డెన్ ఫీల్ అవుతున్నారు. చూడండి ఎంత నలిగిపోయి ఉన్నారంటే వాళ్ళు ఆహ్, ఎంతకాలం బ్లేమ్ గేమ్ చేస్తా కూర్చుంటారు. మేబీ వాళ్ళ లైఫ్‌లో 2 చాయిసెస్ ఏదో ఉన్నాయమ్మా. అంటే పర్మనెంట్‌గా ఆహ్, మీరు కాక వాళ్ళ లైఫ్‌లో ఇంకేదో చాయిస్ ఉంది. అదర్ అన్‌హెల్తీ హ్యాబిట్స్ అది పాస్ట్ ఈజ్ పాస్ట్ వదిలేసేయండి. ప్రెజెంట్ అయితే మీతో అయ్యి, రీయూనియన్ అయ్యి, మీతో ఒక కాఫీ డేట్‌కి గానీ, లేకపోతే ఒక మీటింగ్ కానీ చేసుకొని మీతోటి ఆహ్, ఎక్కడైనా కూర్చొని మాట్లాడుకొని కమ్యూనికేట్ అవ్వాలి. మీ ఇద్దరి మధ్య ఫీలింగ్స్‌ని డెవలప్ చేసుకోవాలి. అండ్ మీ ఇద్దరి మధ్య బాండింగ్‌ని డెవలప్ చేసుకోవాలి. ఈ ఎనర్జీ కనపడుతుంది. కానీ వాళ్ళకి ఆల్మోస్టు వాళ్ళు చేసిన చీటింగ్ కనుక్కోండి, వాళ్ళ లైఫ్‌లో చాలా ఆటుపోట్లు తినున్నారు. ఈ ఈ పీరియడ్‌లో, మీ ఇద్దరి సెపరేషన్ పీరియడ్‌లో వాళ్ళు మానసికంగా చాలా కుంగిపోయి ఉన్నారు అనేది కనపడుతుంది. అంటే పైకి ఎలా నటిస్తున్నా లోపల మాత్రం వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళకి తెలుసు కదా! సో, ఆహ్, నిన్న నైట్ వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే మానసికంగా చాలా నలిగిపోయున్నారు, కుంగిపోయున్నారు వాళ్ళు. పైకి ఎలా ఉన్నా ఆహ్, ఇక్కడ మనం వాళ్ళ ఎనర్జీస్ తీస్తున్నాం. వాళ్ళ ఆలోచనలు తీస్తున్నాం. ఓకేనా? సో, వాళ్ళు మీ విషయంలో చాలా రొమాంటిక్‌గా ఆలోచిస్తున్నారు. మీతో కమ్యూనికేట్ అవ్వాలని ఆలోచిస్తున్నారు. రీయూనియన్ అవ్వాలని ఆలోచిస్తున్నారు. మేబీ ఈ పర్సన్‌కి మీ ఇద్దరికీ మధ్య ఆహ్, చైల్డ్‌హుడ్ ఫ్రెండ్‌షిప్ అన్నా అయ్యుండాలి. లేదా కాలేజ్ మేటో, స్కూల్ మేట్ అన్నా అయ్యుండాలి. లేదా పాస్ట్‌లో మీకు పరిచయం ఉండి మధ్యలో బ్రేక్ అయ్యి తర్వాత మీరిద్దరు మీట్ అయిన వ్యక్తులైనా అయ్యుండాలి. ఈ టైప్ ఆఫ్ సిట్యుయేషన్ కనపడుతుంది. మీ ఇద్దరి రిలేషన్ ఫ్రెండ్‌షిప్ నుంచి స్టార్ట్ అయ్యుండాలి. ఈ సిట్యుయేషన్ కనపడుతుంది. వై ఈస్ దిస్ మాస్క్ హియర్ ఏంజెల్స్? నేను ఇందాకనే చెప్పాను. పైకి అలా లేరక్క, అసలు వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు. సంథింగ్ ఎట్లాంటివి అంటారు కదా! అలా కాదు. అందుకే మాస్క్ అనే ఇది వచ్చింది. అక్కడ కూడా క్లారిఫై వచ్చేసింది. ఏందంటే హైడింగ్ ట్రూ ఫీలింగ్స్ హైడ్ చేస్తున్నారు. చూడండి. ఈ బ్రేకప్ సిట్యుయేషన్‌లో వాళ్ళని వాళ్ళు హీల్ చేసుకుంటున్నారు అనేది కనపడుతుంది. మీ నుంచి కూడా ఎక్స్‌పెక్టేషన్స్ వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళు ఏమి పోర్ట్రే చేస్తున్నా, ఏమి ప్రిటెండ్ చేస్తున్నా ఆహ్, వాళ్ళ పర్సనాలిటీని హైడ్ చేసుకుంటున్నా అది నిజం కాదు. మాస్క్ వేసుకొని ఉంటున్నారు. వాళ్ళు ఇంకా మీ ఎనర్జీస్‌లోనే స్టక్ అయిపోయున్నారమ్మా. డివైన్‌ని ప్రే చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే హీల్ అవుతున్నారు వాళ్ళు. హార్ట్ బ్రేక్ నుంచి ఇప్పుడిప్పుడే హీల్ అవుతున్నారు అనేది కనపడుతుంది. వాళ్ళు పైకి నటిస్తనే అంటాను నేను. ఎందుకంటే పైకి వాళ్ళు ఆహ్, మే మేము బిందాస్‌గా ఉన్నాము, హ్యాపీగా ఉన్నాను, నా లైఫ్‌లో నేను ముందుకెళ్ళిపోతున్నాను, లేకపోతే వాళ్ళు హ్యా హ్యాపీగా పోర్ట్రే చేస్తున్న పైకి నో, దట్ ఈస్ రాంగ్. అది మాస్క్ ఏసుకొని నటిస్తున్నారు అంతే. వై ఈస్ దిస్ ద చేజర్ హియర్ ఏంజెల్స్? వాళ్ళు వాళ్ళ మేబీ చాలా భయపడుతున్నారు. ఇంకోటేంటంటే ఆహ్, ఒకటి
తను మిమ్మల్ని చేజ్ చేయాలి అనుకుంటున్నా వాళ్ళకి ఫోబియా ఏదో ఉంది. అంటే వాళ్ళ లైఫ్‌లో ఇంకెవరైనా ఉండుంటే వాళ్ళకి భయపడుతున్నారు. ప్లస్ మీరు తిడతారు, చాలా ఆర్గ్యూ చేస్తారు, ఆహ్, చాలా కోపం ఉంది వాళ్ళకి వాళ్ళ మీద మీకు. సో, చాలా సాడ్ ఎనర్జీలో ఉన్నారమ్మా. చాలా ఈ రిలేషన్‌షిప్‌లో చేంజ్ కోరుకుంటున్నారు. కానీ ఎట్లా స్టార్ట్ చేయాలనేది వాళ్ళకి అర్థం కావట్లా. డివైన్‌ని ప్రే చేస్తున్నారు అనేది కనపడుతుంది. ఇదంతా హిడెన్‌గానే. ఎందుకంటే హ్యాపీనెస్ మీతోనే ఉంది వీళ్ళకి. సో, వాళ్ళు చేసిన తప్పులేంటి వాళ్ళకి తెలుసు. కానీ అవన్నీ లోపల సతమతమైపోతున్నారు. వాళ్ళ ఆలోచనలోనే వాళ్ళు చేజ్ చేస్తా ఉన్నాయి. వాళ్ళ ఆలోచనలు వాళ్ళని మాటిమాటికి వాళ్ళ ఆలోచనలు రిపీటెడ్‌గా జరుగుతూ ఉన్నాయన్నమాట. వాళ్ళ ఆలోచనలోనే ఇరుక్కుపోయి ఉన్నారు. ఒక మాటలో చెప్పాలంటే. ఎందుకంటే ఈ పర్సన్ మీ విషయంలో చాలా కోడిపెండెంట్. అడిక్టెడ్. మీరు లేకపోతే పైకి ఈగోనో లేకపోతే షో ఆఫ్ చేస్తున్నారు. కానీ లోపల మాత్రం మీరుండాలి, మీరు కావాలి అనేదే ఆలోచన వాళ్ళకి. సో, ఈ పర్సన్ మిమ్మల్ని చేజ్ చేయాలి అనుకుంటున్నారు. వై ఈస్ దిస్ ద రన్నర్ హియర్? మీరిప్పుడు రన్నింగ్ పొజిషన్‌లో ఉన్నారు. ఒకప్పుడు ఈ పర్సన్ మీరు చేజ్ చేస్తుంటే వాళ్ళు రన్ అయిపోతూ ఉన్నారు. అంటే నాకు టైం ఇవ్వు, నాతో మాట్లాడు, స్పెండ్ చేయమని మీరు అడుగుతూ, ఏడుస్తూ, మీరు బెగ్ చేసుకుంటూ వాళ్ళ వెంట పడుతూ ఉన్నారు. వాళ్ళు రన్నింగ్ పొజిషన్‌లో ఉన్నారు. వాళ్ళు పారిపోతూ ఉన్నారు. వాళ్ళ యావిగేషన్స్, వాళ్ళ ఫ్రెండ్స్ లేకపోతే వాళ్ళ లైఫ్‌లో దేని అనుకో పరిగెడతా ఉన్నారు. మిమ్మల్ని మీ నుంచి పారిపోతూ ఉన్నారు దూరంగా, అవాయిడ్ చేస్తూ. బట్ ఇప్పుడు సీన్ రివర్స్ అయిందనమాట. అందుకే చేజర్ అండ్ రన్నర్ ఎనర్జీ వచ్చింది. అది ఎందుకు అనంటే వాళ్ళ ఆలోచనలోనే, వాళ్ళ ఉన్న సర్కమ్స్టాన్సెస్‌లోనే వాళ్ళు ఇరుక్కుపోయి బయటికి రాలేక చేజ్ చేస్తూ ఉన్నారు. మీ వైపుకి చేజ్ చేస్తా ఉన్నారు. వాళ్ళ ఆలోచనలు మీ వైపుకి పరిగెడతా ఉన్నాయి. మిమ్మల్ని వెంటపడుతూ ఉన్నాయి వాళ్ళ ఆలోచనలు. బట్ మీరెట్లా ఉన్నారు? రన్నింగ్ ఎనర్జీలో ఉన్నారు. ఎందుకు? మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ చేసుకుంటూ మీ లైఫ్‌లో మీరు ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు వాళ్ళని అలౌ చేయాలి ఉంది, మనసులో ఉంది. కానీ అంత డెప్త్‌గా, అంత డీప్‌గా కాదు. పాస్ట్‌లో ఉన్నంత డీప్‌గా కాదు. వదిలేశారు. వస్తే వచ్చారు, లేకపోతే లేదు. పోతే పో, వస్తే రా అనే ఎనర్జీలోనే మీతో మీరు నాతో నేను చాలా సఫిషియెంట్‌గా ఉన్నా. ఇప్పుడు అంత సాడ్ ఎనర్జీలో మీరు లేరు. బట్ వీళ్ళు సాడ్ ఎనర్జీలోనే ఉన్నారు. వీళ్ళు చేజింగ్ ఎనర్జీలో ఉంటే మీరు ఇప్పుడు రన్నింగ్ ఎనర్జీలో ఉన్నారు అనేది కనపడుతుంది. రైట్, చూడండి. వాళ్ళు మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు. మీతో న్యూ బిగినింగ్ కోరుకుంటున్నారు అనమాట. ఎంత ప్రేమ ఉందో చూడండి. కానీ వీళ్ళు అంత ఈజీగా ఎక్స్ప్రెసివ్ కాదమ్మా. చాలా కంట్రోలింగ్ కెపాసిటీ. అదే ప్రాబ్లం. మీ ఇద్దరి మధ్య ప్రాబ్లమే అది. వీళ్ళు చాలా ఇంట్రోవర్ట్ పర్సన్స్, ఫ్యామిలీ ఓరియంటెడ్ పర్సన్స్, ఓపెన్ అప్ అవ్వరు. చాలా ఎంత ప్రేమ ఉంటుందంటే ఆ ప్రేమను భరించడం కూడా కష్టం. కానీ వీళ్ళు ఓపెన్ అప్ అవ్వరు. వాళ్ళని వాళ్ళే దహించేసుకుంటుంటారు. వీళ్ళని నమ్ముకున్న వాళ్ళని దహించేస్తూ ఉంటారనమాట. ఈ ఎనర్జీస్ కనపడుతుంది. ఈ పర్సన్ మీకు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో కూడా ఉండుండొచ్చు, లేదా మీ ఇద్దరి మధ్య ఎమోషనల్ డిస్టెన్స్ బాగా ఎక్కువ టైం అయి ఉండొచ్చు. అండ్ వై ఈస్ ద స్నేక్ హియర్ ఏంజల్స్? ప్యాషన్. స్నేక్ ఏంటంటే ప్యాషన్ తెలుపుతుంది. చాలా 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 ఇంటిమసీ కోరుకుంటున్నారు, ఓవర్ థింక్ చేస్తున్నారు. అండ్ ఇంకెవరో మీ పర్సన్ మీ మీద ఇంత ఇంటిమసీ, ఇంత ప్రేమ ఉండంగా ఈ పర్సన్ చేసిన తప్పిదాలకి ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెడుతూ ఇలాంటి సిచ్యువేషన్లో మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు పాస్ట్లో. ఆ టైంలోనే సమ్ అదర్ పాయిజనస్ ఉమెన్, ఎవరో లేడీ, పాయిజనస్ లేడీ అర్థం చేసుకోండి. సమ్ అదర్ పర్సన్ ఈ పర్సన్కి ఓదారుస్తున్నట్టుగా, లేకపోతే వాళ్ళ కష్టాల్లో వీళ్ళకి గైడ్ చేస్తున్నట్టుగా, అట్లా ఒక మ్యానిపులేషన్ ఎనర్జీలో వీళ్ళకి తన షోల్డర్ ఇచ్చి, అంటే బాధను తీరుస్తున్నట్టుగా, ఒక ఓదార్పునిస్తూ అట్లా మీ పర్సన్తో కమ్యూనికేట్ అయ్యున్నారు అనేది కనపడుతుంది. సో ఇప్పుడు ఆ పర్సన్ నిజస్వరూపం ఏంటి అనేది
మీ పర్సన్‌కి తెలిసొచ్చింది. కర్మ అనుభవిస్తున్నారు అనేది కనపడుతుంది. ఒంటరిగా ఉంటున్నారు. కర్మ అనుభవిస్తున్నారు. ఆ పర్సన్‌కి కూడా ఈ ఈ వీళ్ళు భయపడుతున్నారు అనేది కనపడుతుంది. ఎవరిది నిజమైన ప్రేమ, ఎవరిది ఫేక్ అనేది 24/7 ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. కాంటెంప్లేషన్ చేస్తున్నారు. వై ఈస్ దిస్ క్లాక్ హియర్ ఏంజల్స్? డే డ్రీమ్ చేస్తున్నారు మీ గురించి. నిన్న రాత్రి ఈ పర్సన్ చాలా డే డ్రీమింగ్ చేస్తున్నారు. ఈ పర్సన్ మల్టిపుల్ చాయిసెస్. ఆ టైము మీ ఇద్దరి మధ్య కరెక్ట్ కాదు. మీరు తన లైఫ్లోకి వచ్చిన టైము, వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చిన టైము, ఆ పర్సన్ ఫ్లర్టీ బిహేవియరు ఆ టైంలో ఉన్నింది మీ పర్సన్ది. చాలా ఇమ్మెచ్యూర్ మెంటాలిటీ, ఫ్లర్టీ బిహేవియరు అనేది కనపడుతుంది. ఆ టైంలో వీళ్ళు మీ రిలేషన్ని సీరియస్గా తీసుకోలే. అదృష్టం కాళ్ళకు అడ్డం పడుతున్నా కాళ్ళతో తన్నేసిపోయిన వ్యక్తి ఈ పర్సన్. అందుకే మేబీ ఫస్ట్ కార్డు కూడా ఏం చెప్తున్నారు, భగవంతుడు ఒక మంచి పర్సన్ని నా లైఫ్లోకి ఇస్తే నా చేతులారా నేను కాలదనుకున్నానని ఫస్ట్ సోల్మేట్ ఎనర్జీ కూడా అదే కదా. సో నేను నైట్ ఈ పర్సన్ ఇవన్నీ రీకలెక్ట్ చేసుకుంటున్నారు. మీతో ఎమోషనల్గా న్యూ బిగినింగ్ చేయాలి అనుకుంటున్నారు. బట్ ఒక మంచి టైం కోసం తను హీల్ అయిన తర్వాత ఒక మంచి టైం కోసం తను వెయిట్ చేస్తున్నారు. ఆ టైం రాగానే ఈ పర్సన్ మీ ఇద్దరు రిలేషన్ ప్రోగ్రెస్ దిశగా ముందుకు తీసుకెళ్తారు. ఎందుకంటే తన లైఫ్లో అదర్ సిచ్యువేషన్ ఏదైనా ఉండుంటే ఆ సిచ్యువేషన్స్ అన్నింటినీ కట్ ఆఫ్ చేసుకుంటూ వస్తున్నారు ఈ పర్సన్. వై ఈస్ దిస్ నాట్ ఎనఫ్? ల్యాకింగ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ సాబోటేజ్, ఈగో అండ్ ఫియర్, ఫ్రస్ట్రేషన్స్. తనతో తనే పోరాడుతున్నారు. తన మైండ్ సెట్తో తనే పోరాడుతున్నారు. ఎందుకంటే ఈగో ఫియర్. ఇప్పటికి కూడా ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఈ పర్సన్ హీల్ కాలేదు. తన మీద తనకి ఇప్పటికి కూడా కాన్ఫిడెన్స్ లేదు. తనని మోసం చేసుకుంటున్నారు. నేను వెళ్ళి సారీ చెప్పాలి, నేను న్యూ బిగినింగ్ చేయాలి. తన మనసులో అయితే చాలా 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 ఉంది మీతో కనెక్ట్ అవ్వాలి అని. కానీ ఇంకా తను ఓవర్కమ్ చేసుకోవాలి. ఇంకా సరిపోదు. ఇప్పటిదాకా తెచ్చుకున్న కాన్ఫిడెన్స్, పోగొట్టుకున్న భయము, అయిన హీలింగ్ ఇంకా సరిపోదు ఈ పర్సన్కి. ఎందుకంటే తన మీద తను ఇంకా వర్క్ చేసుకోవాలి. ఇంకా పూర్తిగా మారలేదు తన మెంటాలిటీ. అంత ఈజీగా ఈగో ఎట్లా డౌన్ అవుతుంది ఇట్లాంటి ఈగోయిస్ట్ పర్సన్కి? ఇట్లాంటి ఒక మాటలో చెప్పాలంటే వీళ్ళు చాలా స్లో పాయిజన్. అంటే తేల్చరు, ముంచరు, ఆ టైప్ ఆఫ్ ఎనర్జీ అనమాట వీళ్ళు. ప్రేమ ఉంది, ఏం చేసుకోవడానికి? ఓపెన్ అప్ పవరు, ఏం చేసుకోవడానికి? సో వాళ్ళ మీద వాళ్ళు ఇప్పుడు చెప్పినట్టు మొత్తము నిన్న రాత్రి అదే ఆలోచిస్తున్నారు. వాళ్ళ మీద వాళ్ళు ఇంకా ఎఫర్ట్స్ పెట్టుకోవాలి, వాళ్ళు మార్చుకోవడానికి, వాళ్ళ ఈగోని డౌన్ చేసుకోవడానికి, వాళ్ళ ఫియర్స్ మీద ఓవర్కమ్ చేసుకోవడానికి వాళ్ళతో వాళ్ళు సంఘర్షణ పడుతున్నారు అనేది కనపడుతుంది. కాన్ఫిడెన్స్ ఇంకా పూర్తి స్థాయిలో ఇంకా రాలా వాళ్ళ మీద వాళ్ళకి. అంటే ఇప్పుడు ఏ సిచ్యువేషన్లో ఉన్నారో ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి రావడానికి, ఎమోషన్స్ నుంచి బయటికి రావడానికి, ప్లస్ ఏ సిచ్యువేషన్లో వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఓవర్కమ్ చేసుకుంటూ, అంటే వాళ్ళని డామినేట్ చేసి వీళ్ళు స్టెప్ తీసుకొని మీ వైపుగా రావడానికి, ఇంకా వీళ్ళు వాళ్ళ భయాల మీద ఫోకస్ పెట్టాలి. ఇంకా వాళ్ళ భయాల్ని ఓవర్కమ్ చేయాలి. ఇంటర్నల్గా వాళ్ళ ఈగో మీద వర్క్ చేసుకోవాలి. ఈ టైప్ ఆఫ్ దానివల్ల ఈ పర్సన్కి చాలా ఫ్రస్ట్రేషన్ వస్తూ ఉంది. అందుకని కొంచెం టైం తీసుకుంటున్నారు ఈ పర్సన్. వై ఈస్ దిస్ మిర్రర్ ఎనర్జీ హియర్ ఏంజల్స్? ఇక్కడ మీరిద్దరూ కూడా మిర్రరింగ్ ఎనర్జీలో కనపడుతున్నారు ఈచ్ అదర్. ఎందుకంటే ఈ పర్సన్ ఎప్పుడైతే సాడ్ ఎనర్జీలో డిసప్పాయింట్మెంట్లో ఉంటున్నారో, మీరు ఆల్ ఆఫ్ సడన్ మీరు ఎందుకు డిసప్పాయింట్ అయిపోతున్నారు, మీరు ఎందుకు సాడ్గా అయిపోతున్నారు, మీ మనసు ఎందుకు బాధపడుతుందో మీకే అర్థం కావట్లేదు. ఎందుకంటే మిర్రరింగ్ ఇద్దరి మధ్య. ఈ పర్సన్ లో ఎనర్జీలో ఉన్నప్పుడు మీరు లో ఎనర్జీలో అవుతున్నారు. ఆ పర్సన్ ఇంపాక్ట్ మీ మీద పడుతుంది, రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఆ పర్సన్ అట్లాంటి టైంలో ఆ పర్సన్ ఇంట్రోస్పెక్ట్ చేసుకుంటున్నారు. ఇన్నర్ వూండ్స్ వాళ్ళ లోపల భయంకరంగా గాయాలు అయి ఉన్నాయి. చూడండి, లవర్స్ విత్ మూన్ ఎనర్జీ. చాలా గాయాలు అయి ఉన్నాయి ఈ పర్సన్ లైఫ్లో. మీతో యూనియన్ అయితే పక్కా కోరుకుంటున్నారు. చాలా 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 మిస్ అవుతున్నారు. కానీ వాళ్ళు ఇంత మిస్ అవుతున్నప్పుడు ఎందుకు రావట్లేదు? ఇవే వాళ్ళ ఫియర్స్, వాళ్ళ ఈగోనే వాళ్ళని వెనక్కి లాగుతుంది. ఇంకా పూర్తి స్థాయిలో అంటే ఏ ముఖం పెట్టుకొని మీ దగ్గరకు వచ్చి అప్రోచ్ అవుతారు? పోనీ మీ కాలర్ మెసేజ్ చేసినా ఏ టాపిక్ మీద కాన్వర్జేషను, హాయ్, హలో, బాగున్నావా, అంతే. తర్వాత ఏంటి?
మీరు సైలెంట్గా ఉంటారు. తర్వాత వాళ్ళు ఏం మాట్లాడాలి, ఏ టాపిక్ మీద మాట్లాడాలి, ఇవన్నీ ఆలోచించుకుంటూ ఆగుతున్నారు వాళ్ళు. ఇంకా నా మీదనే నాకు కాన్ఫిడెన్స్ లేదు ఇంకా మీతో పూర్తి స్థాయిలో మాట్లాడడానికి. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు మీకు మెసేజ్ చేయాలి, కాల్ చేయాలి, మీతో మాట్లాడాలంటే మీరు నెక్స్ట్ ఏంటి అని అడుగుతారు. ఈ రిలేషన్ అవుట్‌కమ్ ఏంటి అని అడుగుతారు. వాళ్ళు సమాధానం ఏం చెప్తారు? అవన్నిటి ప్రిపేర్ అయ్యి కాన్ఫిడెంట్‌గా మీ లైఫ్‌లోకి వస్తేనే వాళ్ళు మీతో ఆహ్, కాన్ఫిడెంట్‌గా మాట్లాడగలుగుతారు. మీ క్వెషన్స్‌కి వాళ్ళు ఆన్సర్ చేయగలుగుతారు. సో, అది ఇంకా పూర్తి స్థాయిలో వాళ్ళకి డెవలప్ అవ్వల. అందువల్ల ఫ్రస్ట్రేటెడ్‌గా ఉన్నారనేది కనపడుతుంది. వై ఈస్ దిస్ షిప్ ఎనర్జీ హియర్? వై ఈస్ దిస్ షిప్ ఎనర్జీ? మీ గురించి టూ మచ్‌గా ఆలోచిస్తున్నారు. ఒక్కోసారి ఎట్లా ఆహ్, మీరు వాళ్ళని చీట్ చేసి, అంటే చీట్ మీన్స్ మూవ్ అయిపోతున్నారు. మూవ్ ఆన్ అయిపోతున్నారు. ఆహ్, మీకేం కావాలో అది మీ లైఫ్‌లో మీకు దొరికింది. సో, వాళ్ళ అవసరం ఇంక లేదు మీకు. మూవ్ ఆన్ అయిపోతున్నారు అనేది వాళ్ళ ఫీలింగు. వాళ్ళు అలాంటి టైంలో మీరు మేబీ అట్లా ఏమన్నా పోర్ట్రే చేస్తున్నారేమో వాళ్ళకి. మీరు హ్యాపీగా ఉంటూ అట్లా. అలాంటి టైంలో వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ అయిపోయి వాళ్ళు కూడా ఆహ్, ఇంత డీప్‌గా ఆలోచించే ఉపయోగం ఏంటి? ఆహ్, హ్మ్, వాళ్ళు చెప్పాను కదా! ఈగో ఇంకా ఉంది అని. సో, ఆ నిమిషానికి ఎలా ఆలోచిస్తున్నారంటే, నేను కూడా మూవ్ ఆన్ అయిపోవాలి నా లైఫ్ నుంచి. ఈ ఈ తనకి నాకు మధ్య ఉన్న ఈ ఈ సోల్ కాంటాక్ట్ ఏదైతే ఉందో, అంటే ఆ ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని కట్ చేసేసుకోవాలి. వద్దు, తన గురించి నేను ఆలోచించకూడదు అని ఒక్కోసారి టూ మచ్‌గా కోపం వచ్చినప్పుడు, ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడు, మీరు పట్టించుకోనప్పుడు, మీరు అసలు కేర్‌లెస్‌గా ఉన్నప్పుడు, మీరు హ్యాపీగా ఉంటున్నప్పుడు, వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయి, వద్దు నేను కూడా మూవ్ ఆన్ అయిపోవాలి టట్ టిట్ అనుకుంటారు. కానీ అవ్వలేకపోతున్నారు. సో, ఈ రిలేషన్‌ని ఆహ్, నేను నైట్ అయితే వీళ్ళు టూ మచ్‌గా మీ గురించి ఆలోచించారు అనేది కనపడుతుంది. ఎప్పుడైతే వాళ్ళు మీ గురించి నెగెటివ్‌గా అనుకుంటారో, మళ్ళీ ఆ కాసేపే మళ్ళీ వెనక్కి తిరిగి మీ వైపే చూస్తూనే ఉంటారు. మీరేం చేస్తున్నారు? మీరేం స్టేటస్ పెట్టారు? మీ లాస్ట్ సీన్ ఏంటి? సంథింగ్ మీరు నిజంగా మీ లైఫ్‌లోకి ఎవరైనా వచ్చేసారా? మీరు మూవ్ ఆన్ అయిపోయారా? ఈ టైప్ ఆఫ్ ఎనర్జీ కనపడుతుంది. అండ్ ఈ పర్సన్ 24/7 మీ గురించి ఆలోచిస్తూ యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారు. అట్ ద సేమ్ టైమ్ మీ రిలేషన్‌లో ఈ పర్సన్ లాంగ్ డిస్టెన్స్‌లో ఉన్నా, ఎమోషనల్ డిస్టెన్స్‌లో ఉన్నా, దూరంలో ఉన్నా, వాళ్ళు మీ లైఫ్‌లోకి జర్నీ చేసి, మీ లైఫ్‌లోకి వచ్చి, మీ ఇద్దరి మధ్య ఈ రిలేషన్‌ని ప్రోగ్రెస్ వైపుగా తీసుకెళ్ళాలి అని ఆలోచిస్తున్నారు. ఎంత టైం పడుతుంది ఏంజెల్స్? మేబీ 9 వీక్స్ పట్టొచ్చు ఆర్ 9 డేస్ పట్టొచ్చు. 5-9 డేస్ అనేది కనపడుతుంది. ఎనీవే అప్పటికి కూడా యాక్షన్ రాలేదు అనంటే యాక్షన్ తీసుకునే ఉద్దేశమే కనపడుతుంది. కానీ ఎక్కువగా ఆలోచనలు ఎక్కువున్నాయి. నిన్న నైట్ ఆలోచనలు ఎక్కువున్నాయి. సో, వాళ్ళని వాళ్ళే వద్దు. ఎంత డిప్రెషన్‌లో ఉన్నా తొందరపడొద్దు. ఫ్యూచర్ గురించి ఏదో తెలియని భయము. ఒంటరితనంతో బాధపడుతున్నారు. ఈ సిట్యుయేషన్ కనపడుతుంది. మేబీ 5 డేస్ ఆర్ 5 వీక్స్, 9 డేస్ ఆర్ 9 వీక్స్ కనపడుతుంది. సో, చూద్దాం తర్వాత ఏమవుతుంది. సరే. దిస్ ఈజ్ ఫర్ వెయిట్. ఓకే. రైట్. This is all for today's reading. Hope all of you enjoy this reading, guys. God bless you all. Om Namah Shivaya. Bye.